SKM 91 न्यूज़ में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। साउथ वेस्ट जोन डिवीज़न में कल बतारीख 10 जुलाई बरोज़े चारशंबे के रोज़ स्पेशल ड्राइव मुहिम चलाई गई, जहां मुगल का नाला पिल्लर नंबर 104 पर बिना इजाज़त के दुकानात से हटकर सड़क तक अपना सामान रख कर राहगीरों और ट्रैफिक में खलल डालने वाले दुकानात को मुनहदिम कर दिया गया, ताकि ट्रैफिक के निज़ाम को बहाल बनाया जा सके। और ये मुहिम 1 हफ़्ते तक जारी रहेगी और साथ ही साथ गाड़ियों की भी खुसूसी तलाशी मुहिम चलाई गई। वाज़ेह नाज़रीन कि आजकल के लैंड माफिया की मनमानी और गुंडागर्दी उरूज पर नज़र आ रही है, क्योंकि हर आए दिन ये शरपसंद अनासिर जो कि खुली जगहों पर और फुटपाथ पर कब्ज़ा करते हुए दूसरे मासूम लोगों को परेशानी में डालते हैं और अपनी मन मर्जी के मुताबिक ज़िंदगी बसर करते हैं। वहीं दूसरी जानिब पुलिस की जानिब से ये जो मुहिम शुरू की गई, ये एक काबिल सताइश बात है, क्योंकि पुलिस अपनी ड्यूटी को बखूबी तौर पर अंजाम देते हुए बेहतरीन काम कर रही है। आइए देखते हैं इस तलाशी मुहिम के चंद मनाजिर। पेश है हमारे नुमाइंदे रिपोर्टर जाफ़र की ये खुसूसी रिपोर्ट। SKM 91 न्यूज़ के एडिटर इन चीफ इश्तियाक अहमद के साथ हर ख़ास और अहम खबर को देखने के लिए आपके अपने न्यूज़ चैनल SKM 91 को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। Thailand 22 है। ఈరోజు లంగరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఈరోజు మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము మా యొక్క ఏసీపీ గారు ధనలక్ష్మి మేడం, అలాగే తోలిచౌకి ఇన్స్పెక్టర్ గారు సుధాకర్, అలాగే మేము మా యొక్క డివిజన్ నుంచి ఫోర్స్తోనే ఈరోజు మనం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క డ్రైవ్ ఈ రోజు నుంచి ఒక 1 వీక్ వరకు ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అది ముఖ్యంగా ఈ యొక్క టింటెడ్ గ్లాసెస్, ఈ హెవీ వెహికల్స్, ఈ మాడిఫైడ్ వెహికల్స్, అలాగే ఈ యొక్క ఎంక్రోచ్మెంట్స్, ముఖ్యంగా ఈ యొక్క రోడ్లని ఎంక్రోచ్మెంట్స్ చేయటం, ఈ రాంగ్ పార్కింగ్, దీనివలన ఈ యొక్క ప్రజలకి చాలా ఇబ్బంది, అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి దీని మీద ముఖ్యంగా మేము ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఇది ఒక 1 వీక్ వరకు కంటిన్యూగా ఇదే మొగల కానాల నుంచి రేతిబౌలి వరకు కంటిన్యూగా 1 వీక్ ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మేము ఈ యొక్క రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఇప్పుడు ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ మీద అది వెహికల్స్ని సీజ్ చేసి కేసు కూడా కట్టి వాళ్ళని మనం కోర్టుకి పంపేది కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఇప్పటి నుంచి రాంగ్ సైడ్ డ్రైవ్ చేయకుండా వాళ్ళు కరెక్ట్గా ఈ యొక్క హైదరాబాద్ ట్రాఫిక్ రూల్స్ని పాటించి ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.